హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆదితి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీని లేట్ చేయకోకుండా ప్రాసెస్ని చూసేద్దాము. ముందుగా కుక్కర్లోకి చిన్న కప్ తోటి కందిపప్పు తీసుకుని 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనము ఏ కప్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే కప్ తోటి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గంట సేపు నానబెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. నేను కొద్దిగా సొరకాయ, మీడియం సైజ్ ఆనియన్, 2 క్యారెట్లు, 1 ములక్కాయ, 4 పచ్చిమిర్చి, అలానే 2 మీడియం సైజు టమోటా, 3 బెండకాయలను కూడా తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలానే స్మాల్ సైజు నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందం అలానే లోతు ఎక్కువగా ఉండే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాను కొద్దిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టీ స్పూన్ సాల్ట్ అలానే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని 60% వరకు మాత్రమే వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అనేవి 60% మాత్రమే కుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి మనము సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయ్యాక మనము కుక్ చేసి పెట్టుకున్న పప్పుని మెత్తగా స్మాష్ చేసుకుని వెజిటేబుల్స్లోకి ఈ పప్పు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాక 3 మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి కుక్ చేసుకున్నాక 300 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ వాటరు పర్ఫెక్ట్గా సరిపోతాయి. మీరు తీసుకున్న వెజిటేబుల్స్ని బట్టి, పప్పుని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. మనము ఆల్రెడీ వెజిటేబుల్స్ కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకుని కావలసినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాంబార్ అనేది బబుల్స్ వచ్చే వరకు కూడా కుక్ అవ్వాలి. ఈ టైంలో మనము 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మరొక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సాంబార్ అనేది రెడీ అవుతుందండి. ఓకే అండి, సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని మనము రైస్లోకి తిన్నా బాగుంటుంది, ఇడ్లీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే అండి, బాయ్.